హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మరి ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు వారి పాఠశాలలో ఉన్నటువంటి ఎయిడెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నాయి. గతంలో మరి ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేసి అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించాయో అటువంటి పాఠశాలలు కొన్ని ఇప్పటికే పరీక్షలు నిర్వహించాయి. మరికొన్ని ఎయిడెడ్ పాఠశాలలు త్వరలో పరీక్షలు నిర్వహించబోతున్నాయి. కొన్ని పాఠశాలలు ఈ నెల 27వ తేదీన కూడా పరీక్ష నిర్వహించబోతున్నాయి. మరికొన్ని పాఠశాలలు ఇంకా ఫ్రెష్ గా ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి జారీ చేస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు ఆ ఎయిడెడ్ పాఠశాలల్లో మరి వారి యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ నోటిఫికేషన్ కు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఆన్లైన్ లో వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత దాంట్లో మరి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు వారు మరి ఫోన్ ద్వారా సమాచారం పంపించడం కానీ, లేదా సెల్ ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ పంపించడం ద్వారా కానీ, లేదా మరి పోస్ట్ ద్వారా కాల్ లెటర్ పంపించడం ద్వారా కానీ వారికి సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఫోన్ కాల్స్ లేదా మామూలుగా పోస్ట్ ద్వారా హాల్ టికెట్స్ అందుకుంటున్నారో అటువంటి అభ్యర్థులు పరీక్షను రాస్తూ ఉన్నారు. చాలా వరకు ఈ పరీక్షలన్నీ కూడా ఆఫ్లైన్ లో నిర్వహించే అవకాశాలే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఇప్పుడు మనం ఎయిడెడ్ పాఠశాలల్లో మరో 3 నోటిఫికేషన్స్ కొత్తగా విడుదలయ్యాయి. మరి ఎయిడెడ్ పాఠశాలలో కొత్తగా విడుదలైనటువంటి ఆ 3 ఎయిడెడ్ నోటిఫికేషన్స్ ఏ పాఠశాలకు సంబంధించినవి, ఏ జిల్లాకు సంబంధించినవి అనే సమాచారాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికోసం మనం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ csc.ap.gov.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసినా మరి ఈ వెబ్సైట్ అనేది నేరుగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ మొత్తంగా కనిపిస్తాయి. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి మనం ఓపెన్ చేసి చూసినట్టయితే ఇందులో మనకు టోటల్ గా అన్ని నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. మరి జిల్లాల వారిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మరి ఈ నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత వాటికి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ అని కనిపిస్తుంది కదా. మరి ఈ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ అనేది ఇప్పటికే లాస్ట్ డేట్ అయిపోయి ఉంటే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్, వీటికి అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తూ ఉందో ఆ నోటిఫికేషన్స్ మాత్రమే ప్రస్తుతం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఓపెన్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మరి కొత్తగా అప్లై చేసేటటువంటి అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మనకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అప్లై అని ఉన్న ఆప్షన్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి చాలా వరకు మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేసుకుంటే మరి మీకు అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఒకసారి వేరే జిల్లాకు దరఖాస్తు చేస్తే మరలా మీ జిల్లాలో నోటిఫికేషన్ పడినప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇందులో అవకాశం అనేది లేదు అని కొద్దిమంది అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు ఒకసారి పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని గమనిస్తే ఇది వరకు 29 నోటిఫికేషన్స్ ఇక్కడ ఉండేవి. మరి ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం 32 నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ 32 నోటిఫికేషన్స్ లో మనం గతంలో 29 నోటిఫికేషన్స్ అని చెప్పాం. అన్ని మరి చూసుకున్నట్టయితే మరో 3 నోటిఫికేషన్స్ ఇక్కడ అదనంగా యాడ్ అవడాన్ని మనం గమనించవచ్చు. మరి అదనంగా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా మనం కాకినాడ అర్బన్ కు సంబంధించి అదనంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి కాకినాడ అర్బన్ సంబంధించినటువంటి పాఠశాల పేరు CBMS ఎయిడెడ్ UPS. మరి ఈ రెండు పోస్టులు ఏవి అనేది మనం చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ పోస్టుల వివరాలు కనిపిస్తాయి.
ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి హిందీ పండిట్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ ఖాళీగా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు ఒక పోస్ట్ ఖాళీ ఉంది. మొత్తంగా 2 పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి దరఖాస్తు చేయడానికి జూలై 24 చివరి తేదీ. అంటే మరో 2 రోజుల్లో మరి ఎవరైనా కాకినాడ వారు ఉంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ ఏ జిల్లాకు సంబంధించింది అంటే కోనసీమకు సంబంధించి రామచంద్రాపురంలో మరి SRCS ఎయిడెడ్ UPS RC పురంలో మరి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ఒక్క పోస్ట్ వివరాలు చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ ఒక్క పోస్ట్ హిందీ పండిట్ కు సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఆ హిందీ పండిట్ కు సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు కోనసీమలో ఉంటే వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలంటే జూలై 24 చివరి తేదీ. అంటే దీనికి కూడా మరో 2 రోజులే సమయం ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. కాబట్టి అభ్యర్థులు మరి ఈ 2 నోటిఫికేషన్స్ కు త్వరగా దరఖాస్తు చేయాలంటే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ కర్నూలు జిల్లాకి సంబంధించి చెప్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఆల్రెడీ ఇది వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పాం. మరి ఇంకా దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు ఎన్టీఆర్ విజయవాడ అర్బన్ బిషప్ అజరయ్య హై స్కూల్ గర్ల్స్ అంటూ ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు గతంలోనే మనం తెలియజేశాం. కాబట్టి ఎవరైనా ఈ జిల్లాకు చెందినటువంటి వారు ఉంటే అప్లై అనే ఆప్షన్ యూజ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైన నోటిఫికేషన్ ఏంటి అంటే వెస్ట్ గోదావరి పాలకోడేరుకు సంబంధించినటువంటి SDNR హై స్కూల్ కోరుకొల్లులో మరి మొత్తం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి మొత్తం ఈ 6 పోస్టుల వివరాలు చూసినట్టయితే ఫస్ట్ PET అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు, సెకండరీ గ్రేడ్ టీచర్ 2 పోస్టులు మొత్తం ఉన్నాయి. మరి మొత్తం ఈ 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మరి వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిడెడ్ పాఠశాలలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక వైఎస్ఆర్ కడపకు సంబంధించి కూడా ఇదివరకే విడుదలైనటువంటి నోటిఫికేషన్. మరి వెస్ట్ గోదావరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే ఆగస్టు 4, 2025 తేదీ వరకు మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏవైతే అంటే ఆగస్టు 4 వరకు ఇది ఉంది, తర్వాత జూలై 24 వరకు ఇటు 2 నోటిఫికేషన్స్ కు అవకాశం ఉంది. అంటే మొత్తం ఈ 3 నోటిఫికేషన్స్ కు అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా మిగిలిన లాస్ట్ డేట్స్ లేని ఈ జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా రిక్రూట్మెంట్ అంటే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్స్ అయితే ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాలకి ఇంకా నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. అవి కూడా మరి ఇదే వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ విడుదలైనా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకున్నా, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్నా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ for watching this video.